తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంటే ఈయన తండ్రి, ఈయన కొడుకు. తండ్రి కొడుకు, ఇద్దరు దేవుడి సంగతి పక్కన పెట్టు. ఇద్దరు దేవుళ్ళుగా నువ్వు ఒప్పుకుంటే మంచివాడా? ఇద్దరు దేవుళ్ళు కూడా ఈయన తండ్రిగా, ఈయన కొడుకుగా ఒప్పుకుంటే గొప్పవాడా? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. ఈ విరోధులు తండ్రికి తండ్రిగాను, ఆయనకు పుట్టిన కొడుకు కొడుకుగాను వీళ్ళు ఒప్పుకోరు. యేసుప్రభు తండ్రికి పుట్టాడంటే పుట్టలేదు, మరి కొడుకు అన్నాడు కదా, కొడుకు కాదు అంటే వీళ్ళెవరు? నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్న వాళ్ళు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసుప్రభుని కొడుకు అని కూడా ఒప్పుకోవాలి. సన్, కొడుకంటే ఆయన దగ్గర నేర్చుకున్నాడని, ఆయనకు పుట్టాడని, ఆయన కన్నాడని, ఆయన నుంచి వచ్చాడని, ఆయన దగ్గరే వెళ్ళి కూర్చుంటాడని, ఆయన వేరు ఈయన వేరుగా ఉంటాడని ఇన్నున్నాయి బైబిల్లో. దేవుడు యేసు దేవుని కుమారుడని, కొడుకు కొడుకు దేవుడని సంగతి తర్వాత. యేసు దేవుడని ఒప్పుకోవడం సంగతి తర్వాత. ముందు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు ఉంటాడు. యేసు నా కొడుకు నువ్వు ఒప్పుకోరా? నేను పంపగా, నేను కనగా పంపిన కొడుకుని. ఎందుకంటే కన్నాడనే కదా కొడుకు అంటారు. కొడుకుని ఎవరినంటారు చెప్పండి? కన్నుండే కదా అంటారు కొడుకుని. కనుక ఇతడు నేను కన్నాను, ఇతడు నా కొడుకుని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో నేను నిలిచియుందును. ఒకళ్ళు ఒప్పుకోకపోతే వాడు దేవుని యందున్నవాడు కాడు. ఒప్పుకున్నాడే దేవుని యందున్నాడు అని అంది ఇక్కడ.